అందరికీ నమస్కారం. నా పేరు ఏవి లక్ష్మి. ఈరోజు నేను 6వ తరగతికి సంబంధించిన తెలుగు బాట అనే పుస్తకములోంచి సమయస్ఫూర్తి అనే కథని చదివి వినిపించబోతున్నాను. జాగ్రత్తగా వినండి. పంచవటం అంటే 5 చెట్ల సమూహం అనే ప్రాంతంలో ఒక మర్రి చెట్టు త్వరలో రోమసుడు అనే పిల్లి నివసిస్తోంది. ఆ చెట్టు కింద కన్నంలో పలితుడు అనే ఎలుక కాపురం ఉంటోంది. ఒకనాడు రాత్రి వేటగాడు అక్కడికి వచ్చి ఆ చెట్టు చుట్టూ వల పన్నాడు. అది తెలియని రోమసుడు తెల్లవారుతూనే మసక చీకట్లో ఆహారాన్వేషణకు బయలుదేరి ఆ వలలో చిక్కుకున్నాడు. ఇది చూసిన పలితుడు, ఆహా, ఎంత అదృష్టము! నా శత్రువు వలలో చిక్కుకున్నాడు. ఈనాటితో వాడి పీడ అనుకున్నాడు. ఇదే సమయంలో చంద్రకుడు అనే గుడ్లగూబ హాయిగా విహరిస్తున్న ఎలుకను చూసి అక్కడకు వచ్చింది. చంద్రకునికి చూసి పలితును గుండె గుబేలుమంది. అయిపోయింది నా పని అనుకున్నాడు. ప్రాణభీతితో గిజగిజాలాడాడు. ఏమి చెయ్యునురా దేవుడా అంటూ చెప్పుకోలేని దీనస్థితిలో మనసులో ఏడుస్తున్నాడు. అందుకే కాబోలు ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదన్నది అని మనసులో బాధపడ్డాడు. అయినా బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యం అందుతారు కానీ అయ్యో నా ప్రాణం పోతుందని ఏడవరు అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఎంతైనా ఒక చోట బతుకుతున్న వాళ్ళం కాబట్టి ఈ రోమసుని అద్దించి ప్రాణాల్ని నిలబెట్టుకుంటాను అని అనుకుని నెమ్మదిగా పిల్లి వైపు అడుగులు వేశాడు. మిత్రమా, నమస్కారం. జాతి వైరం ఉన్న శత్రువు మిత్రులము. చాలా సంవత్సరాలు నుండి ఈ చెట్టు వద్దనే బతుకుతున్నాము. ఒకరికొకరు అపకారం చేసుకోలేదు. ప్రస్తుతం కష్టకాలం వచ్చింది కావున శత్రువులం అనుకోకుండా పరస్పరం సహకరించుకొని ఈ ఆపద నుండి బయటపడదాం. కానీ తీరా నీ వలతాళ్ళు కొరికి నిన్ను రక్షిస్తే గుడుక్కును మింగేస్తావేమోనని భయంతో కాసేపు వెనకడుగు వేసి అనవసర ఆలోచన చేశాను. కానీ తెలియని దాన్ని నోట్లో పడి దిక్కులేని చావు చచ్చే కన్నా నీకు ఉపకారం చేసి ఇద్దరం స్నేహంగా ఉందామని, కాదంటే నీకు ఆహారం అయిపోదామని తెగించి వచ్చాను. ప్రాణభీతితో కాదు, ప్రాణ స్నేహం కోసం తహతహలాడుతూ. అంతా విన్న రోమసురుడు ఆనంద పరవశుడయ్యాడు. అతనికి భయం లేకపోవడానికి అతని ఆలోచనలకు సంతోషించాడు. ధర్మబుద్ధిని మెచ్చుకుంటూ ఇలా పలికాడు. మిత్రమా, జీవితం చివరి దశలో ఉన్నాను. నీవు చెప్పినట్లే నడుచుకుందాము. నీవు త్యాగబుద్ధితో నన్ను రక్షించదలిచావు. నీకు కృతజ్ఞతలు. నేను కూడా చాలా రోజుల నుండి నీతో స్నేహంగా ఉండాలని అనుకుంటున్నాను. నీ సదాలోచన నాలోని అజ్ఞానాన్ని పటాపంచలు చేసింది. ఆ గుడ్లగూబ నిన్నేమీ చెయ్యలేదు. నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డువేస్తాను అన్నాడు. వారిద్దరూ అలా సఖ్యంగా మాట్లాడుకోవడం చూసిన చంద్రకుడు వారి మైత్రికి భయపడి తన పథకం పారదని నిరాశతో తన దారిన తాను వెళ్ళిపోయాడు. వేటగాడు వలలో చిక్కుకున్న పిల్లు కోసం వేట కుక్కలతో వస్తున్నాడు. అది చూసిన రోమసుడు, మిత్రమా, పలితుడా, ఆ కిరాతకుడు కాలయమునిలా వస్తున్నాడు. నన్ను తొందరగా రక్షించు అన్నాడు. పలితుడు తెలివిగా వల కొరుకుతున్నట్లు నటిస్తూ వేటగాడు దగ్గరగా వచ్చేసరికి పుటుక్కున వల కొరికి రోమసుడు పోయే దారి చేసి తన కన్నంలోకి చటుక్కున పరిగెత్తాడు. రోమసుడు బతుకు జీవుడా అంటూ పుటుక్కున చెట్టెక్కాడు. వేటగాడు పిల్లి చేయి జారిపోయిందని విచారిస్తూ వెనుదిరిగాడు. కొంతసేపటికి రోమసుడు మెల్లిగా చెట్టు దిగాడు. స్వజాతి బుద్ధితో కపటంతో పలితును ఉద్దేశించి, మిత్రమా, బయటికి రా, మరో ఉద్దేశం లేదు, నన్ను నమ్ము, కలిసిమెలిసి బతుకుదాం, ఆనందంగా ఉందాం అని పిలిచాడు. తెలివైన పలితుడు కనిపించకుండా కన్నంలోంచి తల బయట పెట్టాడు. తొందరపడి బయటికి రాకుండా ఇలా అన్నాడు. మిత్రమా, చాలా సంతోషం. ఇందాకటికి అవసరం ఇద్దరిది అయ్యింది.
ఆ ప్రాణభయం ఇద్దరిది. అందుచేతే నిన్ను ఆశ్రయించాను. ఇందులో మోసం, దగ, కుట్ర ఏదీ లేదు. అంతా సత్యమే. జరిగింది ఉభయులకు లాభమే. ఎవరి ప్రాణాలు వారికి దక్కాయి. నిజానికి జాతి లక్షణం కాదనలేని వైర లక్షణం. బయటకు వచ్చాననుకో, నాకు ప్రాణగండం తప్పదని తెలుసు అని పలికి కన్నంలోకి దూరి మాయమయ్యాడు. ఎలుక రాకపోయేసరికి రోమసురుడు నిరాశ పాలయ్యాడు. కథ సుఖాంతమయ్యింది.